వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షుని అయితే మాత్రం గెలిచిన సర్పంచులకు వార్డు మెంబర్లకు అయితే మాత్రం సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల్ ఇన్మల్ నర్వా సర్పంచ్ కింద ఎన్నికైనటువంటి అభ్యర్థి ఉన్నారు. చెప్పండి సార్, మీ పేరేంటి, అసలు ఎన్ని వార్డులు ఉన్నాయి మీ నియోజకవర్గంలో, ఎంత మెజారిటీతో గెలిచారు? మాది షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం ఇల్ముల్ నర్వా గ్రామ పంచాయతీ బ్రాకెట్లో జహాంగీర్పేట్ దర్గా 4340 ఓట్లు. మా గ్రామానికి మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ మహిళగా ఏర్పడడం జరిగింది. 14 వార్డు మెంబర్లు. దాంట్లో భాగంగా లౌడియా లలిత గోపాల్ నాయక్ 506 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మాకు 2130 వచ్చింది. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్ గుప్తాకు 1630 రావడం జరిగింది. మాకు 506 మెజార్టీ తోటి మేము గెలవడం జరిగింది. జనరల్ సీటు మేము ఎస్టీ మాది మహిళలను పోటీ చేసినాము. బీఆర్ఎస్ పార్టీకి మంచి అభిమానంతో జనాలు ఓటు వేసారు. మేము గెలవడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఆ మండలానికి కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేము ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తీసుకుపోయి జనాలలో వివరించడం జరిగింది. రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్టు కానీ, ఇంటింటి మంచినీళ్ళు కానీ, ఇవన్నీ మేము అక్కడ రాబోయే రోజుల్లో అంటే గతంలో జరిగిన దానికి ప్రజలకు వివరించి మాకు వాళ్ళు ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరి సొత్తు కాదు, గ్రామాలకు వచ్చే సొమ్ము మనకు ఖచ్చితంగా మనకు వచ్చే నిధులు మనకు అందుతుంది. వాళ్ళు భయపడడం జరుగుతుంది. ఏంటంటే మాకు అభ్యర్థి ఓడిపోతే మీకు ఈ నిధులు రావు, గ్రామ పంచాయతీ ఆగిపోతుందని అని కాదు. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వివరించి చెప్పారు. మనకు వచ్చే నిధులు సెంటర్ నిధులు కానీ, గ్రామ పంచాయతీ వచ్చే రాష్ట్ర స్థాయి నిధులు కానీ మనకు ఖచ్చితంగా అందుతాయి. మనం చేసే అభివృద్ధి మనం ఖచ్చితంగా చేస్తాం. అంటే తెలంగాణ జిల్లాల్లో ఈ సర్పంచులకు ఒక ఓడిపోయిన సర్పంచ్లైనా గెలిచిన సర్పంచ్లైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాడులు చేయడం కూడా చూస్తున్నాం కదా, ఎట్లా చూడొచ్చు అంటారు? మేమేమంటున్నామంటే మనం ఉన్నది ఒక క్రమశిక్షణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. మనకు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక పద్ధతిని నేర్పినారు. ఒక ఉద్యమ సమయం నుంచి ఈరోజు కూడా మనము వాళ్ళకు అలవాటు అది ఏంటంటే ఒకటి చెప్పుకొని ఒకటి చేసే అలవాటు ఉంది. ఇలా మేము ఇంకో 10 సంవత్సరాలు అనుకున్నాం కదా, ఈ 2.5 సంవత్సరాలు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా సర్పంచులు గెలవడం జరుగుతుంది. వాస్తవంగా మీకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి భయానికో భక్తిగా వాళ్ళే గెలవాలి. కానీ అది కాకుండా ఇలా 50 నుంచి 60% మనం గెలవడం జరుగుతుంది. దీన్ని చూసి వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, ఏంది ఇప్పుడు అని చెప్పి ఏదైనా దౌర్జన్యానికి పాల్పడితే బాగుంటుందనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇలా జనాలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. గ్రామాలలో తిరిగి తిప్పి కొడతారని కూడా నేను ఆ విధంగా అంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఏదైనా ప్రలోభాలకు గురి చేసి కానీ లేదా ఏదైనా ఆశ చూపి కానీ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తే ఎలా చూడొచ్చు అంటారు? నేను ఒకటే అంటున్నాను సార్, మనం తెలంగాణ ఉద్యమం నడిపించిన పార్టీలో ఉన్నాము. మనకు ఆ రక్తం ఉంది, మనకు ఆలోచన విధానం ఉంది. అటువంటి పొరపాటు అయితే చెయ్యరు 90%. కొంత దగ్గర ఏంటంటే మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో మేము పనులు ఇవ్వము, మీరు పనులు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు గ్రామాలలో. మేము సపోర్ట్ చేయకపోతే మీరు చేయలేరని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది తప్పు. ఒకటే ఉంది, మనకు ఏ విధంగా ఉన్నా మనకు వచ్చే నిధులు మనకుంటే మనం అభివృద్ధి చేసి చూపిస్తాం గ్రామాలు. చూశారు కదా, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా గెలిచిన సర్పంచ్లైనా వార్డు మెంబర్లైనా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం వెళ్ళబోరని అయితే మాత్రం చెప్పుకొచ్చారు. ఇక్కడ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.